సంధ్య ఒక 27 ఏళ్ల అమ్మాయి. తనకి పాత వస్తువులను కలెక్ట్ చేయడం, వాటి గురించి తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. అయితే ఒక రోజున తన అపార్ట్మెంట్కు ఒక ప్రత్యేకమైన వస్తువు కోసం వెళుతుండగా సాంబయ్య పరిచయమయ్యాడు. సాంబయ్యకి అప్పట్లో ఒక పాత వస్తువుల దుకాణం ఉండేది. సాంబయ్యతో కలిసి సంధ్య అతని షాప్కి వెళ్ళింది. అది ఒక పాత వస్తువుల దుకాణం. ధూళి పట్టిన వస్తువులు, పాత ఫర్నిచర్ మధ్యలో ఒక మూలన ఆకర్షణీయమైన వింతగా కనిపించే అద్దం ఒకటి ఉంది. కానీ అది చాలా పాతగా, ధూళితో కప్పి కొంచెం మసకబారినట్టుగా ఉంది. అద్దం యొక్క అంచులలో క్లిష్టమైన చెక్కడాలు ఉన్నాయి. ఆ చెక్కడాలు ఏదో ఒక చరిత్రను లేక ఏదో ఒక కథను చెప్పేలా ఉన్నాయి. సంధ్య ఆ అద్దాన్ని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సాంబయ్య ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అమ్మా, అది చాలా పాతది. దానితో కొన్ని కథనాలు ముడిపడి ఉన్నాయి. నువ్వు దానిని తీసుకొని వెళ్ళడం అంత మంచిది కాదు అని ఇంకా ఏదో చెబుతుండగా సంధ్య మధ్యలోనే ఆపి, ఆగు సాంబయ్య, నువ్వేం చెప్తున్నా నేను వినను. నాకు ఈ అద్దం నచ్చింది, దీనిని తీసుకొని వెళతాను అని ఏదో మండి పట్టుదలతో సంధ్య అద్దాన్ని తీసుకొని వెళ్ళి తన బెడ్రూమ్లో పెట్టుకుంది. అది గదికి ఒక వింతైన చీకటి ఆకర్షణను ఇచ్చింది. మొదట కొన్ని రోజులు బాగానే ఉన్నాయి, కానీ నెమ్మదిగా వింత వింత విషయాలు జరగడం ప్రారంభించాయి. ఒక రోజున సమయం అర్ధరాత్రి 12:30. సంధ్య గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన గొంతులో ఎందుకో తడి ఆరిపోయింది. వాటర్ తాగడానికని లేచి అనుకోకుండా అద్దంలో చూసినప్పుడు ఏదో కదులుతున్నట్టు అనిపించింది. కానీ సంధ్య నిద్రమబ్బులో ఉండడం వలన అది చీకటిలో ఏర్పడిన నీడ కావచ్చు అని లైట్గా తీసుకొని పడుకుంది. మరొక రోజు ఆమె సగం నిద్రలో ఉన్నప్పుడు అద్దంలో తన ప్రతిబింబం కాకుండా మరొకటి కనిపించింది. అది ఒక పాలిపోయిన ముఖం, లోతైన కళ్ళు, భయంకరమైన చిరునవ్వు. కానీ అది క్షణకాలం మాత్రమే ఉంది. ఆపై అది అదృశ్యమైంది. సంధ్య ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడి లేచింది. కానీ అప్పటికి అది కేవలం కళ మాత్రమే అనుకొని మళ్ళీ పడుకుంది. ఆ రాత్రి నుండి సంధ్యకు భయంకరమైన కళలు రావడం ప్రారంభించాయి. ఒక పాత ఇల్లు, చీకటి గదులు మరియు ఒక యువతి అద్దం ముందు నిలబడి నిశ్శబ్దంగా ఏడుస్తున్న దృశ్యాలు. ఆ యువతి ముఖం ఆమెకు అద్దంలో కనిపించిన ముఖంలాగే ఉంది. పగటిపూట కూడా ఆమెను అద్దం వెంటాడటం ప్రారంభించింది. ఆమె అద్దం ముందు నిలబడినప్పుడు తన ప్రతిబింబం వెనుక ఒక సన్నని నీడను చూసేది. కొన్నిసార్లు అద్దంలో ఆమె ప్రతిబింబం కదలక ముందే కదిలేది. ఆమె చిరునవ్వుకు ప్రతిస్పందనగా ఒక వింత వికృతమైన చిరునవ్వును ఇచ్చేది. సంధ్య భయపడడం ప్రారంభించింది. తన స్నేహితులకు కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. కానీ వారు ఆమె అలసిపోయిందని లేదా ఒత్తిడిలో ఉందని అనుకున్నారు. ఒకరోజు రాత్రి సంధ్య తన బెడ్రూమ్లో కూర్చుని ఒక బుక్ చదువుతూ ఉండగా అద్దం నుండి గుసగుసలు వినపడడం ప్రారంభించాయి. అవి సన్నని అస్పష్టమైన స్వరాలు. ఆమె భయంతో వణికిపోయింది. అద్దం గాజుపై మసకబడిన ప్రాంతం నెమ్మదిగా స్పష్టంగా మారడం ప్రారంభించింది. దాని వెనుక ఒక చీకటి గది ఉంది. ఆ గదిలో ఆమె కలలో చూసిన యువతి అద్దం వైపు చూస్తూ నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఆమె ముఖం భయంతో స్తంభించిపోయింది. సంధ్య భయంతో పారిపోతూ ఉండగా అకస్మాత్తుగా అద్దం లోపల ఉన్న యువతి తన చేయి చాచి సంధ్యను పట్టుకుంది. సంధ్య అరుపు గొంతులోనే ఇరుక్కుపోయింది. ఆమె అద్దంలోకి లాగబడుతుంది. ఇంతలో సంధ్య స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి సంధ్య ఒక చీకటి గదిలో పడుకొని ఉంది. ఆ గదికి 4 వైపులా గోడలు మాత్రమే ఉన్నాయి. తిరిగి చూస్తే ఆమె కలలో చూసిన యువతి శవం నేలపై పడి ఉంది. సంధ్య భయంతో వెనక్కి తగ్గి అద్దంలో చూసింది. అద్దంలో ఆమె ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రతిబింబం ఆమెది కాదు. ఆమె శరీరంలో ఉన్న ఆ యువతి ముఖం, అదే పాలిపోయిన ముఖం, లోతైన కళ్ళు, అదే భయంకరమైన చిరునవ్వు. అద్దంలో ఉన్న ప్రతిబింబం నవ్వింది. అది ఎలా ఉందంటే ఒక భయంకరమైన నిశ్శబ్ద నవ్వు. సంధ్య అద్దం వెనుక చిక్కుకుపోయిందని
తను ఆ చీకటి గదిలో నుండి బయటకు పడలేనని తనకు అర్థమైంది. ఆమె తన కొత్త ఖైదీ జీవితంలో నిశ్శబ్దంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె అరుపులు అద్దం యొక్క చీకటి రహస్యాలలో మింగివేయబడ్డాయి. మరుసటి రోజు ఉదయం స్నేహితులు సంధ్యకు బర్త్డే విషెస్ చెప్పడానికి ఆమె అపార్ట్మెంట్కి వచ్చారు. ఆమెకు కాల్ చేస్తే ఆన్సర్ చేయకపోవడంతో వారు ఆ అపార్ట్మెంట్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. అపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉంది, కానీ బెడ్రూమ్లో మాత్రం ఒక పాత అద్దం గోడకు ఆనించి ఉంది. దాని గాజు కొద్దిగా మసకబారింది. ఒక స్నేహితుడు అద్దం వైపు చూశాడు. క్షణకాలం పాటు అతను తన ప్రతిబింబం వెనుక ఒక సన్నని పాలిపోయిన ముఖాన్ని చూసినట్లుగా అనిపించింది. అది భయంతో కూడిన చిరునవ్వుతో అతని వైపు చూస్తుంది. తన కళ్ళను రుద్దుకొని తిరిగి అద్దం వైపు చూశాడు. దానిలో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది, కానీ అతను గమనించలేదు. అద్దం యొక్క చీకటి ఫ్రేమ్లో దాదాపు అగోచకరమైన ఒక చెక్కడం కనిపించింది. ఒక చిన్న భయంతో కూడిన ముఖం నిశ్శబ్దంగా అరుస్తున్నట్లు అద్దం మరో రహస్యాన్ని దాచి ఉంచింది. అది తన తదుపరి బాధితుడి కోసం వేచి చూస్తుంది.